ఈరోజు టాపిక్ రంగం రహస్యం. నిన్న మొన్న ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాఢ జాతర లష్కర్ బోనాల పండుగ ఘనంగా జరిగింది. అయితే మరి ఇక్కడ మూడో రోజు రంగం జరిగింది. అసలు రంగం అంటే ఏంది? నిజంగానే రంగంలో అమ్మవారు పూనుతుందా? అక్కడ పూనక వచ్చే మహిళ ఎవరైతే ఉన్నారో అదే అమ్మవారు పూనిన మహిళ చెప్పింది నిజంగానే జరుగుద్దా? ఇదంతా నిజమేనా? ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే రంగంలో పాల్గొనే మహిళలకు నిజంగానే భవిష్యత్తు కనిపిస్తుందని, లేదంటే దైవశక్తి ప్రవేశిస్తుందని నిర్ధారించే ఆధారాలన్నీ ఎక్కడ కూడా లేవు. అయితే అధికారికంగా కూడా రంగాన్ని ఇదొక సాంప్రదాయ ఆచారం మాత్రమే, పెర్ఫార్మింగ్ ద ఒరాకిల్ అంతేగాని వేరే కాదు అనేది. అయితే ఈ ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయ, మానసిక, ఈ సామాజిక కోణాలను పరిశోధకులు చాలా రకాలుగా చర్చిస్తారు. ఇందులో ఒక 3-4 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్రాన్స్ అంటే ఇప్పుడు డప్పుల శబ్దం, ఆ మంత్రాలు, ఆ భక్తి, ఆ 3-4 రోజుల నుంచి ఉపవాసం ఉండడం, ఈ తీవ్రమైనటువంటి ఆ దేవుడు అంటే ఒక భావోద్వేగం ఉంటుంది కదా, అదంతా కలిస్తే ఒక ట్రాన్స్ అనే ఒక పరిస్థితులకి తీసుకుపోవడానికి దోహదం చేస్తుందంట. సైకాలజీలో దీన్ని ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారనమాట. ఈ స్థితిలో వ్యక్తి ఏమైందంటే తనకు వచ్చిన భావాలను, దైవ సందేశాలను ఆ ట్రాన్స్లోనే వ్యక్తపరుస్తారనమాట. ఇది మానసిక శాస్త్రంలో గుర్తింపబడినటువంటి ఒక సిచ్యుయేషన్, ఒక పరిస్థితి. కానీ దైవ ప్రవేశం జరిగిందని శాస్త్రం మాత్రం ఎక్కడ కూడా నిర్ధారించదు. ఉదాహరణకి మనం ఒక క్రికెట్ మ్యాచ్లో స్టేడియంలో ఒక 50,000 మంది ఉన్నారనుకోండి. ఇండియా ఆట ఆడుతుంది, ఇండియా 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 అని చెప్పేసి అరుస్తుంటే కొందరు అభిమానులు ఏం చేస్తారు, ఆ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పూర్తిగా మర్చిపోయి ఆ ఆటలోనే లీనమైపోతారు. లేదంటే ఒక డీజే పార్టీ ఉందనుకోండి, డప్పుల శబ్దం ఉంటుంది అనుకోండి, ఊరేగింపుల గంటల పాటు వాళ్ళకి అసలు డ్యాన్స్ అంటే అలసటే ఉండదు, డ్యాన్స్ అట్లాగే చేస్తూ ఉంటారు. ఇక ఇదే పరిస్థితిని రంగంలో కూడా అనమాట, ఇదే తరహా పరిస్థితి ఉంటుంది. డప్పుల శబ్దం, ఉపవాసం, వేలాది మంది దైవ భక్తుల మునిగిపోయిన ఉన్న పరిస్థితికి ఈ భక్తి భావంలో ఇవన్నీ కలిసి కొందరిలో ఆ ట్రాన్స్ అనేటటువంటి ఒక మానసిక స్థితిని కలిగించవచ్చు. అప్పుడు వాళ్ళు సాధారణంగా మాట్లాడారని, ఇక మాట్లాడడం అనేది ఒక రకంగా మాట్లాడని విధంగా మాట్లాడడం, లేదంటే ప్రవర్తించడం కూడని విధంగా ప్రవర్తించడం, ఇట్లా ఒక ట్రాన్స్లో ఉండి వాళ్ళు చేస్తారు. దీనికి శాస్త్రం ఒక మానసిక స్థితిగానే వర్ణిస్తుంది. అట్నే రెండో పాయింట్ వస్తే సామాజిక సందేశాలు ఇచ్చే ఒక వేదిక. మనం పూర్వకాలం నుంచి చూస్తున్నాం. ఇక వాతావరణం, పంటలు, వ్యాధులు, ఈ గ్రామాల పరిస్థితుల గురించి సందేశం చేరవేయడానికి ఒక రంగం అనేది ఒక సామాజిక వేదిక కూడా పూర్వం ఉండేదంట. అందుకే ఈ రంగంలో వచ్చేటటువంటి జోష్యాలు చాలాసార్లు వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి సంబంధించినవిగానే ఉంటాయి. ఉదాహరణకి 100, 150, 200 సంవత్సరాల క్రితం అప్పుడు ఏమున్నది, టీవీ లేదు, మొబైల్ లేదు. గ్రామంలో ఏదైనా వ్యాధి వచ్చింది, ఏదైనా కలరా వ్యాధి వచ్చింది అనుకోండి, సమాచారం అంతా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలంటే అప్పుడు ఏం చేస్తారు, జాతరలను లేకపోతే రంగంలోనూ ఇట్లా చెప్పేవారు. ఈ సంవత్సరం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండండి, వ్యాధులు వస్తున్నాయి, భవిష్యత్తు బాగాలేదు, ఇట్లా అని చెప్పేసి వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను జనాలందరికీ ఈ రంగం అనే కార్యక్రమం ద్వారానే, ఈ సాంప్రదాయం ద్వారానే వాళ్ళు కష్టాలు ఇట్లా వస్తాయి, ఫ్యూచర్లో బాగాలేకపోతే, పరిశుభ్రంగా లేకపోతే కష్టాలు వస్తాయి, ప్రజలు దీన్ని అమ్మవారికి భావించి ఇక పాటించేవాళ్ళు అనమాట. రంగంలో ఆవిడ చెప్పిన మాటలు అంటే రంగం ఒక సామూహిక సందేశంగా కూడా పనిచేసి ఉండొచ్చు అని చెప్పేసి కొందరు చరిత్రకారులు భావిస్తుంటారు. ఇక వేలాది మంది ఒకే విశ్వాసంతో కూడిన వేడుకల్లో పాల్గొనడం వల్ల, అంటే అందరూ కూడా ఆ ట్రాన్స్లోనే అమ్మవారు అంటే ఆ భక్తి, విశ్వాసం ఇదంతా ఉంటుంది కదా, ఆ వేడుకలు పాల్గొనడం వల్ల ప్రజల్లో ఆశ, ధైర్యం, ఈ యూనిటీ ఉంటుంది కదా, ఈ పండుగ అనగానే యూనిటీ వస్తుంది. ఒక కలెక్టివ్ ఫిలాసఫీ అనమాట. ఇక సామాజిక మానసిక ప్రభావానికి ఇది ఒక ఉదాహరణ. ఒక విద్యార్థి ఒక పరీక్షకు ముందు ఒక టెన్షన్లో ఉంటాడు అనుకోండి. ఉదాహరణకి అమ్మ చెప్తుంది, ఏమని చెప్తుంది, దేవుడి దగ్గరికి వెళ్ళరా నాయన, అన్ని బాగానే జరుగుతాయని. ఆ తర్వాత ఆ విద్యార్థికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. దేవుడు ఏదో ప్రశ్నపత్రం వచ్చి మార్చాడు, కానీ మనసులో మాత్రం ఆ భయం అనేది తగ్గుతుంది. ఆ దేవుని దండం పెట్టుకున్నాను, మాకు మంచిగా జరుగుద్ది అని ఒక అది ఉంటుంది కదా, నమ్మకం. ఈ బోనాల సమయంలో కూడా లక్షలాది మంది కలిసి అమ్మవారు మనల్ని కాపాడుతాని విశ్వసిస్తారు. ఒకరు నమ్ముతారు కాబట్టి ఇంకొకరు నమ్ముతారు. అది ఆ నమ్మకం వల్ల ప్రజల్లో భయం అనేది తగ్గి ఆశ, ఈ ఐక్యత, మెంటల్ స్టెబిలిటీ ఇవన్నీ పెరుగుతాయి. దీన్నే ఇక మనోవిజ్ఞాన శాస్త్రంలో కలెక్టివ్ ఫిలాసఫీ అంటారు అనమాట. ఇక ముఖ్యమైన విషయం రంగం, ఆచారం. ఇది మనకు తెలంగాణ సంస్కృతిలో
ఎంతో ముఖ్యమైనటువంటి సాంప్రదాయం. ఈ రంగంలో చెప్పిన జోస్యాలు నిజమవుతాయా లేదా అనేది తర్వాత విషయం. శాస్త్రీయంగా నిరూపించబడలేదు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అందువల్ల దీన్ని సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాంప్రదాయంగా చూడాలి. శాస్త్రీయంగా నిరూపితమైన భవిష్యవాణి విధానంగా కాకుండా ఇది ఒక నమ్మకంతోని చూడాలంతే. ఇదనమాట రంగం రహస్యం.